ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. 51వ పేజీ 12వ మంత్రం. ఉత్పత్తి మాయాతిం స్థానం విభుత్వం చైవ పంచధా అధ్యాత్మం చైవ ప్రాణస్య విజ్ఞాయామృతమశ్నుతే విజ్ఞాయామృతమశ్నుత ఇతి. ఈ చివరి మంత్రంలో పిప్పలాద మహర్షి 5 ప్రశ్నలు వాటికి సమాధానం గుర్తు చేసి ఆ సమాధానాల వలన తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఉపాసన చేస్తే ఆ ఉపాసనా ఫలము చెప్పబడింది. అమృతమశ్నుతే అమృతమశ్నుతే. అలా ఉపాసన చేసిన వ్యక్తి క్రమముక్తి పొందుతాడు బ్రహ్మలోకానికి వెళ్ళి. అంతేకాకుండా అతని కుటుంబంలో ఎవరు కూడా అపమృత్యును పొందరు. అందరూ ఆరోగ్యంగా ఆయుష్ ఉన్నంతకాలం జీవిస్తారు అని చెప్పి ఈ 3వ ప్రశ్న పూర్తి చేశారు. ఈ యొక్క 3 ప్రశ్నలు కూడా అపరావిద్య క్రిందికే వస్తాయి. మొదటి ప్రశ్న, 2వ ప్రశ్న, 3వ ప్రశ్న. అంటే మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం అపరావిద్య అని అంటాం. కర్మకాండ, ఉపాసనాకాండ భాగం అని అర్థం. ఇవి అర్థవాద వాక్యములు అని అంటాం. అందులో తాత్పర్యం లేదు. వ్యక్తికి వైరాగ్యం కలగడం కోసం శుక్లగతి, కృష్ణగతి చెప్పి ఉపాసన చేస్తే సుషుమ్న నాడి ద్వారా, బ్రహ్మరంధ్రం ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళాలి, వెళ్ళినప్పుడే క్రమముక్తి వస్తుందని చెప్పితే వైరాగ్యమే వస్తుంది. చాలా కష్టం. వైరాగ్యాన్ని పొందడం కోసం ఆ అపర విద్య విషయాలన్నీ చెప్పబడినాయి. అందుకనే దాన్ని అర్థవాదం అంటారు. అంటే ముఖ్యము కాదు అని అర్థం. ముఖ్యము కాదు అంటే ఏమిటి అర్థం? అవి నిత్యము కాదు. స్వర్గానికి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి వస్తాడు. నిష్కామంగా చేయకపోతే, సకామంగా చేస్తే స్వర్గానికి వెళ్ళి తిరిగి వస్తాడు. కనుక నాయన నువ్వు ఎంత చేసినా కూడా మళ్ళీ నీకు జన్మ ఉంటుంది. కనుక ఆ కర్మల మీద ఈ పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు అవన్నీ కూడా ప్రాపంచికమైనటువంటి తాత్కాలికమైన అనిత్యమైన ఫలాన్ని పొందాలని చెయ్యకు. అవి ఒకవేళ చేసినా కూడా నిష్కామంగా చెయ్యి. జ్ఞానం కోసం, వైరాగ్యం కోసం, మోక్షం కోసం చెయ్యి. లోక సంగ్రహం కోసం చెయ్యి. అంతేకాని చిన్న చిన్న భౌతిక సుఖాల కోసం చేస్తే ఆ ఫలం కొంతవరకే ఉంటుంది, తర్వాత పోతుంది. మళ్ళీ నీకు దుఃఖమే మిగులుతుంది. అంత ఆయాసపడి చేస్తే ఇంకా నీకు మిగిలేది ఏమిటయ్యా అంటే వైరాగ్యం వస్తుంది. చివరికి ఎంత చేసినా ఇంతే కదా అనిపిస్తుంది. అందుకని శాస్త్రం చెప్తుంది నిష్కామంగా చేయొచ్చు కదా. నిష్కామంగా చేస్తే ఇక్కడే నీకు జ్ఞానం, వైరాగ్యం వస్తే, గురు ప్రాప్తి కలిగితే, శాస్త్రం చదివితే ఒక తృప్తి వస్తుంది కదా. అయినా వినరు కదా జనం, దానికే ఓటు వేస్తారు కదా. శాస్త్రం చెప్తుంది. మంచి మాటలు చెప్పినా మంచి మాటలు అందరికి ఎక్కుతాయా అండి? ఎక్కవు కదా. ఏదైతే ఫళఫళ మెరుస్తూ ఉంటుందో, దగదగా మెరుస్తుంటుందో దాని మీదనే కదా మనస్సు ఉంటుంది.
క్వాలిటీ చూసే శక్తి ఉండాలి కదా, మనస్సుకి సూక్ష్మం ఉండాలి కదా. క్వాంటిటీయే చూస్తాం కానీ క్వాలిటీ చూడం. క్వాలిటీ చూడాలంటే దానికి కొంత విశిష్టమైనటువంటి సూక్ష్మమైన మనస్సు కావాలి. సూక్ష్మమైన మనస్సు ఉన్నవాడు చాలా తక్కువ, అంతా స్థూలగ్రాహులే. వాళ్ళందరూ కూడా ఈ అర్థవాదమైనటువంటి కర్మలు, పూజలు, వ్రతాలు, నోములు వాటిని వాళ్ళ యొక్క ప్రాపంచిక సుఖాలు, భోగాలు పొందడం కోసం ఉపయోగించుకుంటున్నారు. అల్పబుద్ధులు అనమాట, అల్పబుద్ధి కలవాళ్ళు. అది అల్పబుద్ధి అని, దానివలన అల్పమైన ఫలం వస్తుందని ఎట్లా తెలుస్తుంది? ఒక గురువుని ఆశ్రయిస్తేనే తెలుస్తుంది. అది కూడా లేకపోతే తెలియదు. వరలక్ష్మి వ్రతం చేసుకున్నా సకామంగా చేసుకుంటే ఏం ఫలం వస్తుంది? సకామంగా అనిత్యమైన ఫలం వస్తుంది, శాశ్వతమైన ఫలం రాదు. ఆ వరలక్ష్మి వ్రతమే నిష్కామంగా చేశామనుకోండి, ఆవిడ జ్ఞాన వైరాగ్యాలను ఇస్తుంది. సత్యనారాయణ వ్రతం చేసుకున్నా కూడా మనకి ఈ ఫలం అంటే, నాకు మా వాళ్ళకి ఈ రోగం ఉంది, అది పోవడం కోసము, లేకపోతే ఈ దోషం పోవడం కోసము, అట్లాంటి ప్రాపంచికమైనటువంటి చిన్న చిన్న ఫలితాల కోసం సత్యనారాయణ వ్రతం చేశారనుకోండి, అంతవరకే వస్తుంది ఫలం. అలా కాకుండా జ్ఞాన వైరాగ్యాల కోసమే, అన్నిటికంటే ఉన్నతమైన ఫలం ఏదుందో అది నాకు కావాలి ఈ సత్యనారాయణ వ్రతం మూలంగా అని చేశామనుకోండి, మనసులో ఎటువంటి దేని మీద సంకల్పం లేకుండా అన్నిటికంటే శ్రేయస్సు ఏదో అది నాకు ఇవ్వు సత్యనారాయణ అని అడగాలి. అది అడిగామంటే ఆయన ఏమిస్తాడు? జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ఇచ్చి సుఖశాంతులు, నిత్యమైన సుఖశాంతులను ఇచ్చేటటువంటి మోక్షాన్ని ఇస్తాడు ఆయన. అదే వ్రతం. సంకల్పంలో మార్పు వచ్చేస్తుంది. కనుక అర్థవాదమైనటువంటి ఉపాసనలన్నీ కూడా, ఈ కర్మలన్నీ కూడా మనం చక్కగా నిష్కామంగా మార్చుకోవచ్చు. అలా చెప్పడం కోసమే ఇవన్నీ చెప్పబడినాయి, కానీ ఇందులో తాత్పర్యం ఏం లేదు. అంతా స్తుతి, ప్రాణస్థుతి. అవన్నీ చదివితే మనకేమిటండి వచ్చేది? ఎందుకు చెప్పబడిందంటే వాటన్నిటి యొక్క పరిమితి ఇంతవరకే. అవన్నీ కూడా అర్థవాదం అని తెలుసుకోవాలి మనం. అవి ముఖ్యము కాదు అని తెలుసుకోవడం కోసమే. కానీ ఇంకా ప్రాణం మీద ఒకటే ఆశ పెరిగి, ప్రాణం మీద ఇష్టం ఏర్పడి, అతిగా ఇష్టం ఏర్పడి, ప్రాణం అనాత్మ, దానికోసం ఎందుకు అంత తాపత్రయం మనకు? ఎంత ఉన్నా అశాశ్వతమే కదా ఈ శరీరం. ఆ విధంగా ఆలోచించాలి మనం. లేకపోతే ప్రాణం వెంట కొట్టుకుపోతాం మళ్ళీ. ఓ ప్రాణం 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 అని. అందుకని చెప్తున్నాను అర్థవాదం అని చెప్తున్నాను. కనుక 3వ అధ్యాయం కూడా అర్థవాదం. స్వతఃప్రామాణ్యం నాస్తి అని అర్థం. కనుక విధివాక్యం, అర్థవాద వాక్యాలను ఉన్నాయి. ఈ యొక్క 1, 2, 3 అధ్యాయాల్లో విధివాక్యాలు ఉన్నాయి, అర్థవాద వాక్యాలు. అంటే ఇది చెయ్యి, ఈ ఉపాసన చెయ్యి, ఈ కర్మ చెయ్యి, కాయిక కర్మలు చెయ్యి విధి, ఈ ఉపాసన చెయ్యి, మానసిక కర్మలు విధి. ఈ విధులు చెయ్యడం మంచిది. కానీ ఎక్కడెక్కడ స్తుతి చేశారో, పొగిడారో అవన్నీ కూడా అర్థవాదం. ఆ స్తుతి అంతా కూడా మనకు ఊరికి ఉత్సాహం కలగడం కోసమే, కానీ దాంట్లో తాత్పర్యం లేదు. అది నిజం అనుకోకూడదు మనం. రకరకాల స్తుతులు చెప్పబడినాయి, ఇందులో పొగడబడినాయి. అవన్నీ కూడా ఊరికే. మనం పిల్లల్ని పొగుడుతుంటాం చూసారా, అట్లా అన్నమాట. మనంతా పిల్లల్లాంటి వాళ్ళం కదా శాస్త్రానికి, అందుకని శాస్త్రం పొగుడుతూ ఉంటుంది. కనుక విధివాక్యం, అర్థవాద వాక్యం. విధివాక్యాలు కర్మలు చెయ్యి, ఉపాసన చెయ్యి, నిష్కామంగా చెయ్యి. సకామంగా చేస్తే అనిత్యమైన ఫలం వస్తుందని తెలుసుకోవాలి. ఇప్పుడు అది ఈ 3 అధ్యాయాల యొక్క సారాంశం ఏమిటయ్యా అంటే, ఆ అర్థవాద వాక్యాల వైపు అతిగా ఆలోచించవాకు. విధి చెప్పిన చోట నిష్కామంగా చెయ్యి, నీ మనసు చిత్తశుద్ధిని పొందుతుంది, జ్ఞానయోగ్యతను పొందుతుందని మనకు తెలియజేయడం కోసం చెప్పబడినదే. కానీ ఈ 3 కూడా అపరావిద్యలు అన్నారు. అపరావిద్యలు అంటే బ్రహ్మ విద్య కాదు అని అర్థం. కనుక 3వ అధ్యాయంలో 10వ మంత్రం వరకు అర్థవాద వాక్యాలే. నేరుగా మనకేం ప్రయోజనం ఉండదు. 10 మంత్రాల వరకు ఎంత చదివినా మనకు నేరుగా మనకు మోక్షం ఇచ్చే ప్రయోజనం ఏమీ లేదు అందులో. అవన్నీ కూడా 2వ అధ్యాయం
లో కూడా కర్మల గురించి చెప్పబడింది. కర్మల గురించిన జ్ఞానం, ఉపాసన గురించిన జ్ఞానం. ఆ జ్ఞానం మనకు మోక్షం ఇస్తుందా? ఇవ్వదు. ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే ఫలానా కర్మలు చెయ్యి, ఫలానా ఉపాసనలు చెయ్యి, జ్ఞానం మళ్ళీ చెయ్యమంటుంది. కర్మలు చెయ్యాలి. అక్కడ కాయిక కర్మలన్నా చెయ్యాలి, మానసిక కర్మలన్నా చెయ్యాలి. ఎట్లా చేస్తావో నీ ఇష్టం, కష్టపడైనా చెయ్యాల్సిందే. అందుకని ఆ జ్ఞానం మోక్షాన్ని ఇవ్వదు. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో చెప్పినటువంటి విషయాల గురించిన జ్ఞానం, ప్రాణ ఉపాసన, ప్రాణస్థుతి, ప్రాణ యొక్క జ్ఞానం అంతా కూడా మనకు చెయ్యమని చెప్తున్నది. చెయ్యడం ఉన్నది అక్కడ. ఆ జ్ఞానం వల్ల మనం కర్మలు చేసి తీరాలి. ఆ జ్ఞానం వల్ల మోక్షం రాదు. అది 11, 12 విధి వాక్యాలు. 11, 12 ఏమిటి? ఉపాసన చెయ్యమని. చాలా ముఖ్యమైనటువంటి మంత్రాలు 11, 12 మంత్రాలు. కనుక 2, 3 అధ్యాయాల్లో ప్రాణ ఉపాసన చెప్పబడింది. మొదటి అధ్యాయంలో సృష్టి ప్రకరణం చెప్పబడింది. మొదటి అధ్యాయంలో సృష్టి ప్రకరణం ఎందుకు చెప్పింది? సృష్టి ఎట్లా జరిగిందని తెలుసుకోమనే మనకు కాదు. సృష్టి ఎలా జరిగిందో తెలిస్తే, జీవుడు ఎలా పుట్టాడో తెలిస్తే, శుక్లగతి ఉన్నది వాడికి, కృష్ణగతి ఉన్నది. సకామంగా చేస్తే కృష్ణగతి ఉన్నది, నిష్కామంగా చేస్తే శుక్లగతి ఉన్నది. ఇవన్నీ కూడా విధివాక్యాలు కాదు. ఇవన్నీ కూడా మనకు వైరాగ్యం రావడానికి. నాకు శుక్లగతి వద్దు, కృష్ణగతి వద్దు, ఏ గతి వద్దు. మరి ఏ గతి కావాలి? అధోగతి కావాలంటే అధోగతి కూడా వద్దు, అగతి అన్నాడు. మోక్షం కావాలి. కనుక ఇవన్నీ వైరాగ్యం కోసం చెప్పేవండి. గుర్తుపెట్టుకోండి, వైరాగ్యం కోసమే చెప్తారనమాట. అది విషయం. ఈ 1, 2, 3 అధ్యాయాల యొక్క సారాంశం ఏంటంటే కర్మకాండ, ఉపాసనాకాండ మొత్తం వేద సారం 1, 2, 3 అధ్యాయాల్లో చెప్పేశారు. వేదం యొక్క కర్మకాండ, ఉపాసనాకాండ సారం మొత్తాన్ని మనకు 1, 2, 3 ప్రశ్నలు అందించేసింది ప్రశ్నోపనిషత్తు. అయిపోయింది. ఇప్పుడు జ్ఞానకాండకి రావాలి మనం. కర్మకాండ, ఉపాసనాకాండ అయిపోతే ఇంకేం కాండ మిగిలి ఉన్నది వేదంలో? జ్ఞానకాండ. జ్ఞానకాండంలో ఏం చెప్పబడింది? పరావిద్య చెప్పబడింది. ఆ పరావిద్య గురించి చెప్పబోతున్నారు 4, 5, 6 ప్రశ్నల్లో. అంటే 4, 5, 6 అధ్యాయాల్లో పరావిద్య గురించి చెప్పబడుతున్నది. ఇప్పుడు బ్రహ్మ విద్య గురించి చెప్పబడుతున్నది. కనుక ఇప్పుడు మనం చూసినటువంటి 3వ ప్రశ్నలో 6 ప్రశ్నలు ఉన్నాయి. 3వ స్టూడెంట్ 6 ప్రశ్నలు అడిగాడు కదా. 6 ప్రశ్నల్లో ఎక్కడెక్కడ ఏ ప్రశ్నలకు ఏ సమాధానం మంత్రాలు ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. మొదటి ప్రశ్నకి 1, 2 ప్రశ్నలకి 3వ మంత్రంలో సమాధానం ఇవ్వబడింది. ఉత్పత్తి, ప్రాణం ఎలా పుట్టింది అని ప్రశ్న వేశాడు. మొదటి ప్రశ్న, ఆత్మ నుంచి నీడ పుట్టినట్లుగా పుట్టింది అన్నాడు పిప్పలాద మహర్షి. ఆత్మ నుంచి నీడ పుట్టినట్లుగా పుట్టింది అని సమాధానం ఇచ్చారు 3వ మంత్రంలో. అదే 3వ మంత్రంలో ఈ ఆత్మ శరీరంలోకి ఎలా వచ్చింది అని అడిగారు. 2వ ప్రశ్న. అదే 3వ మంత్రంలో 2వ ప్రశ్నకి సమాధానం చెప్పారు. మనోకృతేన అని. మనస్సు వలన వచ్చింది. పూర్వజన్మ కర్మ వాసనల ప్రకారంగా మనస్సు వలననే ఈ ప్రాణం శరీరంలోకి వచ్చింది అని చెప్పారు 3వ మంత్రంలో. కనుక 1, 2 ప్రశ్నలకు సమాధానం అయిపోయింది. 3వ ప్రశ్నను 4 నుంచి 7 మంత్రాల వరకు చెప్పబడింది. 3వ ప్రశ్న, శరీరంలో ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ ప్రాణాలు, వాటి స్థానం ఏమిటి? ప్రాణం ప్రవేశించింది శరీరంలో, ఎక్కడెక్కడ ఈ పంచప్రాణాలు ఉన్నాయి, వాటి స్థానాలు ఏమిటి అంటే 4 నుంచి 7 మంత్రాల వరకు. కళ్ళు దగ్గర నుంచి చక్షుర్నాసికాభ్యాం ప్రాణ అని చెప్పి, అంటే ముక్కు పుటాల దగ్గర నుంచి శ్వాసకోశం వరకు ప్రాణం. తర్వాత పాయు ఉపస్థల్ అపాన ప్రాణం ఉంటుందని, క్రింద ప్రాణం. నాడుల ద్వారా వ్యాన ప్రాణం ఉంటుందని, 72,000 నాడులు, కోట్ల నాడులు ఉన్నాయి, వాటిట్లో వ్యాన ప్రాణం ఉంటుందని స్థానం చెప్పబడింది. అదేవిధంగా జీర్ణం, మన ఆహారం మధ్య భాగంలో, శరీర మధ్య భాగంలో, ఉదర భాగంలో సమాన ప్రాణం, దాని స్థానం అని చెప్పారు. తల భాగంలో, ఊర్ధ్వ భాగంలో, పై భాగంలో ఉదాన ప్రాణం అని స్థానం చెప్పారు. ఇది 3వ ప్రశ్నకి సమాధానం 4 నుంచి 7 మంత్రాల వరకు.
తర్వాత 4వ మంత్రం ఏమిటి అంటే ఆ ప్రాణం తనను తాను ఎలా విభజించుకుంది 5గా. ఏ విధంగా విభజించుకుంది అంటే సామ్రాట్ లాగా విభజించుకుంది. ఒక చక్రవర్తి ఎలాగైతే పనులన్నీ తన యొక్క సేనాధిపతులకు మంత్రులకు ఇస్తాడో ఒక చక్రవర్తి ఇచ్చినట్లుగా ఈ ప్రాణం అన్నిటినీ విభజించుకుంది. తన యొక్క ప్రాణాలని ఇలా బాధ్యతలను నిర్వర్తించమని చెప్పి విభజించిందనమాట. తనను తాను అలా విభజించుకుంది అని 7, 9, 10 శ్లోకాల్లో 7, 9, 10 శ్లోకాల్లో విభుత్వం అంటే విభజన గురించి చెప్పబడింది. ఇది 4వ ప్రశ్న. 5వ ప్రశ్న బాహ్య ప్రపంచాన్ని ఎలా శక్తినిస్తోంది ఈ ప్రాణం అనేది 5వ ప్రశ్న. ఇది బాహ్య ప్రపంచాన్ని ఎలా నిలుపుతున్నది ఈ ప్రాణ సమష్టిగా అని అంటే 8వ మంత్రంలో సమాధానం చెప్పబడింది. ఆదిత్య సూర్యుడు, ఆదిత్య అంటే సూర్యుడు, వాయు, పృథివీ, అగ్ని అని చెప్తూ బాహ్య ప్రపంచాన్ని నిలుపుతున్నది ఈ ప్రాణం అని చెప్ప ఆకాశం అన్ని, జలం తప్ప అన్నీ ఉన్నాయి. జలం బదులుగా ఆదిత్యుణ్ణి చేర్చుకున్నాం. ఈ విధంగా నిలుపుతున్నది ప్రాణం అన్నారు. మరి వ్యష్టిలో ఎలా నిలుపుతున్నది అంటే అపాన వ్యాన ప్రాణ సమాన ఉదాన ఆ రూపంగా నిలుపుతున్నది శరీరాన్ని. ఆంతరం ఆధ్యాత్మం ఎట్లా నిలుపుతున్నది ఈ ప్రాణం అంటే ఈ విధంగా నిలుపుతున్నది. కనుక అధ్యాత్మానికి ఆంతరానికి బాహ్యానికి సంబంధం ఉన్నది. సమష్టి వ్యష్టి ప్రాణానికి సంబంధం ఉన్నది అని చెప్పి తెలియజేశారు మనకు. అది కూడా 8వ మంత్రంలోనే. 2 ఒకే విధంగా చెప్పుకుంటూ వచ్చారు. సమష్టికి వ్యష్టి, సమష్టి వ్యష్టి చెప్పుకుంటూ వచ్చారు 8వ మంత్రంలోనే. ఇలా చెప్పిన తర్వాత 11, 12 మంత్రాల్లో ఫలం గురించి చెప్పారు. చాలా ముఖ్యమైనటువంటి ఫలం. కనుక ఆ అమృతత్వం అనేది, మోక్షం అనేది క్రమముక్తిగా తీసుకోవాలి మనం. అలా క్రమముక్తి కాదు, నాకు వైరాగ్యం కావాలి అంటే తర్వాత 4వ ప్రశ్నలోకి ప్రవేశిస్తామన్నమాట. క్రమముక్తి వద్దు, నాకు సద్యోముక్తే కావాలి, జీవన్ముక్తి కావాలి అని కోరుకునే వాళ్ళకి ఈ ఉపాసనా కర్మకాండలు నిష్కామంగా చేసుకోండి, సకామంగా చెయ్యకండి. చేయకపోయినా కూడా కనీసం మీరు జ్ఞానకాండకి వచ్చేయండి. మనసు చిత్తశుద్ధి రాగానే ఇక్కడ కనుక వస్తే మీకు మోక్షం వస్తుంది అని చెప్పి ఇప్పుడు పరావిద్యలో ప్రవేశిస్తున్నాం మనం. ఇంతవరకు అపరావిద్య అయిపోయింది, సగం అయిపోయింది ప్రశ్న ఉపనిషత్తు. ఇంకా సగం ఉంది, 4, 5, 6 ప్రశ్నలు. మొత్తం కూడా పరావిద్య, జ్ఞానకాండ ఇది చాలా ముఖ్యమైన పోర్షన్. కనుక ఇంతవరకు మనకు అర్థం కాకపోయినా పర్వాలేదు అని అర్థం. మొదటి 3 ప్రశ్నలు కాస్త అక్కడక్కడ అర్థం కాకపోయినా నువ్వు నష్టపోయేదేమీ లేదు అంటే ఏమిటి అర్థం? రాబోయే 4, 5 ప్రశ్నలు అర్థం కాకపోతే నష్టపోతావు అని అర్థం. అంతే కదా. 1, 2, 3 ప్రశ్నలు అంతగా అర్థం కాకపోయినా నష్టం లేదు. 4, 5, 6 ప్రశ్నలు కనుక అర్థం కాకపోతే నష్టమే నాయన. కనుక జాగ్రత్తగా విను, ఆబ్సెంట్ కాకుండా క్లాసుకి అన్నారు. అదే ప్రశ్నోపనిషత్తు కదండి అని అనుకుంటారని చెప్పి చెప్తున్నా. ప్రశ్నోపనిషత్తే కదా, ఇంకో కొత్త ఉపనిషత్తు చెప్పేటప్పుడు వెళదాంలే స్వామిని. ప్రశ్నోపనిషత్తే కదా అంటే 3 అధ్యాయాలు వేరు నాయన. ఈ 3 అధ్యాయాలు మాత్రం ముక్తిని గురించి చెప్పేటటువంటి విద్య. ఇది మిస్ కాకూడదు. చాలా మందికి తెలియదు ఏం చెప్పబోతున్నది ఉపనిషత్తు అని. ఎక్కడ జీవన్ముక్తి టాపిక్ వస్తుందో మనకు తెలియదు కదా. పాపం శిష్యుడికి ఏం తెలుస్తుంది, ఎక్కడ ఏముందో తెలియదు. చదివిన వాళ్ళకే తెలియటం లేదు, చదవని వాడికి ఏం తెలుస్తుంది? అవునా? కనుక పుణ్యం ఉండాలి కరెక్ట్గా. ఆ టైంకి మనకు ఆ క్లాసులో అక్కడ ఉన్నామంటే అర్థవాద వాక్యాలు చెప్పేటప్పుడు బాగా రెగ్యులర్గా వస్తారు కొంతమంది. మోక్షాన్ని గురించి, జీవన్ముక్తి గురించి చెప్పే వాక్యాలు వచ్చినప్పుడు కరెక్ట్గా మిస్ అవుతారు. ఏమిటయ్యా అంటే వాళ్ళకి తెలుసా, గురువుకు తెలుసా? ప్రాప్తం. అందుకని భగవంతుడిని ప్రార్థించాలి. ఏం ప్రార్థించాలి? నాకు తెలీదు ఎక్కడ ముక్తి వాక్యాలు వస్తాయో, ఎక్కడ జ్ఞానకాండ వస్తుందో, ఎక్కడ ఏ విషయం వస్తుందో నాకు తెలియదు. అర్ధవాద వాక్యమే వస్తుందో, విధి వాక్యమే వస్తుందో, నన్ను నువ్వే నడిపించాలంటారు. ఆయనకు వదిలిపెట్టామంటే కరెక్ట్గా ఆయన మనల్ని తీసుకెళ్తాడు.
క్లాసుకి తీసుకువెళ్ళి వినిపించేటట్లు చేస్తాడు, అది వేరే. క్లాసుకి వెళ్తాం జ్ఞానకాండ చెప్పేటప్పుడు, కానీ ఆ రోజు మనసు ప్రశాంతంగా ఉండాలి కదా. అర్ధవాద వాక్యాలు చెప్పేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కోసారి జ్ఞానకాండలో చెప్పేటప్పుడు, జీవన్ముక్తి వాక్యాలు చెప్పేటప్పుడు, ముఖ్యమైనటువంటి వాక్యాలు చెప్పేటప్పుడు మనస్సు కూడా ప్రశాంతంగా శాంతంగా ఉంటేనే అర్థమవుతుంది. కనుక దానికి కూడా స్పెషల్ ప్రేయర్ ఉండాలి. అది కూడా అడగాలి ఆయన్ని, ఆ రోజు నా మనసు ప్రశాంతంగా ఉంచు కరెక్ట్గా అని అడగాలి. లేకపోతే అర్థం కాదు. అన్నీ దాటుకుంటూ వస్తేనే అర్థం అవుతాయి. సరే, ఇప్పుడు ఇక్కడ ఏమేమి విషయాలు చెప్పబడినాయి అంటే, నిష్కామ కర్మ, నిష్కామ ఉపాసన జ్ఞానయోగానికి దారితీస్తుంది అని చెప్పబడింది. 4-6 అధ్యాయాల్లో జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానాన్ని గురించి చెప్పబడింది. 4-6 ప్రశ్నలలో అంటే 4-6 అధ్యాయాలలో జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం. 4వ అధ్యాయంలో జీవాత్మ స్వరూపం, 6వ అధ్యాయంలో పరమాత్మ స్వరూపం చెప్పబడింది. జీవాత్మ స్వరూపం 4వ అధ్యాయంలో, పరమాత్మ స్వరూపం 6వ అధ్యాయంలో చెప్పి ఐక్యం చెప్పబడుతుందన్నమాట. 4వ అధ్యాయంలో జీవాత్మ స్వరూపం చెబుతూ మనం ఐక్యానికి తీసుకెళ్ళడానికి ప్రిపరేషన్ అనమాట. 6వ అధ్యాయంలో పరమాత్మ స్వరూపం చెబుతూనే ఐక్యానికి తీసుకెళ్తుంది. అది జీవాత్మ పరమాత్మ ఐక్య విషయం. 5వ అధ్యాయంలో ఏం చెప్పబడింది? మధ్యలో ఓంకార ఉపాసన చెప్పబడింది. ఓంకార ఉపాసన క్రమముక్తి చెప్పబడింది మళ్ళీ. ఎందుకంటే క్రమముక్తి కూడా పరావిద్య కిందికే వస్తుంది కదా, ముక్తే కదా. కనుక పరావిద్య కిందికే వస్తుంది కనుక, జ్ఞానకాండ క్రిందికే వస్తుంది కనుక, అది 5వ అధ్యాయం కూడా పరావిద్య క్రిందికే తీసుకుంటాం. ఓంకార ఉపాసన క్రమముక్తి, అది ఈ విషయాలను మనం ఇక్కడ చూడబోతున్నాం. ఇప్పుడు మొదటి మంత్రం చదువుతాం. 55వ పేజీ. అథ హైనం సౌర్యాయణి గార్గ్యః అప్రచ్ఛ భగవన్నేతస్మిన్ పురుషే కాని స్వపంతి కాన్యస్మిన్ జాగ్రతి కతర ఏష దేవః స్వప్నాన్ పశ్యతి కస్యైతత్ సుఖం భవతి కస్మిన్ను సర్వే సంప్రతిష్ఠాః భవంతీతి. ఒక కరెక్షన్, జాగ్రత్త అని ఉండాలి, జాగృతి అని ఉన్నది పుస్తకంలో. జాగ్రత్త మేలుకొని ఉండడం. జాగర్తి, జాగృత, జాగ్రతి బహువచనం. లట్ ప్రథమ పురుష బహువచనం అంటారు. అథ, ఈ ఆత్మవిద్య అధ్యాయం మొదలవుతున్నది ఇప్పుడు అథ అనే పదంతో. మొత్తం 11 మంత్రాలు ఉన్నాయి. 11 మంత్రాల్లో 5 ప్రశ్నలు వస్తాయి. 5 ప్రశ్నలు, మొదటి 3 ప్రశ్నలు స్వప్నావస్థ గురించి. మొదటి 3 ప్రశ్నలు, 5 ప్రశ్నల్లో మొదటి 3 ప్రశ్నలు స్వప్నావస్థ గురించి. 4వ ప్రశ్న, ఒకే ఒక ప్రశ్న సుషుప్తి గురించి, నిద్ర గురించి. నిద్ర గురించి ప్రశ్న, సుషుప్తి గురించి ప్రశ్న. ఒకే ఒక ప్రశ్న తర్వాత 5వ ప్రశ్నగా అవస్థాత్రయ సాక్షి, తురీయ ఆత్మ గురించి ప్రశ్న. అవస్థాత్రయ సాక్షి, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలని తెలుసుకునేవాడు తురీయ ఆత్మ గురించి ప్రశ్న. మొత్తం ఎన్ని ప్రశ్నలైనాయి? 5 ప్రశ్నలు. 3 ప్రశ్నలేమో కళ గురించి, ఒక ప్రశ్నేమో నిద్ర గురించి, ఒక ప్రశ్నేమో ఈ కళను నిద్రని తెలుసుకునేవాడి గురించి. ఏమండి మరి జాగ్రత్త అవస్థ అడగలేదే అన్నాడు. జాగ్రత్త అవస్థ అడగలేదు, చేర్చుకో నువ్వు అందులో. స్వప్న పురుషుడు తైజసుడు
నిద్రాపురుషుడు ప్రాజ్ఞుడు విశ్వని కూడా నువ్వు చేర్చుకో అన్నాడు. మాండూక్యం గుర్తుందా? ఓకే. విశ్వ తైజస ప్రాజ్ఞ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల గురించి చదవబోతున్నాం ఇప్పుడు. అందుకని మాండూక్యం చదివి ఉంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ తురీయ ఆత్మ గురించి వస్తుందన్నమాట. 11 మంత్రాలు మొత్తం. అథ అంటే 3వ ప్రశ్న సమాధానం పూర్తి అయిన తర్వాత, 3వ ప్రశ్న పూర్తి అయిన తర్వాత, గురువుగారి సమాధానాలు కూడా పూర్తి అయిన తరువాత అని అర్థం. ఎవరు అడిగారు ఈ 3వ ప్రశ్న? కౌసల్య ఆశ్వలాయనుడు. ఆశ్వలాయనుడు ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తరువాత అని అర్థం. క్రిందటిసారి చెప్పాను కదా, మధ్యలో ఎవరు మాట్లాడకూడదు ప్రశ్నించేటప్పుడు అని చెప్పాను. అది ఆ యొక్క నియమాన్ని ఫాలో అవుతున్నారు అని ఇక్కడ అర్థం. ఆ శిష్యుడు అశ్వలాయనుడు ప్రశ్నించాడు, సమాధానాన్ని పొంది మళ్ళీ ఇంకేం ప్రశ్నలు సందేహాలు లేవు, వెళ్ళి తన స్థానంలో తను కూర్చున్నాడు. తర్వాత 4వ శిష్యుడు వచ్చాడు. గురువుగారు అక్కడే కూర్చున్నారు, మారలే, ఒకే గురువుగారు. మిగతా వాళ్ళందరూ కూడా అక్కడే కూర్చొని వింటున్నారు. మేము వెళ్ళొస్తామండి, నా సమాధానాలు చెప్పారు కదా అని చెప్పి వెళ్ళిపోయినారా? పోలే. మనమైతే వెళ్ళిపోతాం. ఇంకా వాళ్ళేం అడిగితే మనకెందుకులే, మనం అడిగే ప్రశ్న అయిపోయింది కదా అని చెప్పి మనం వెళ్ళిపోతాం. కానీ జిజ్ఞాస పరులు వాళ్ళేం అడుగుతారో చూద్దాం, వాళ్ళ ప్రశ్నలు గురువుగారు ఏం చెప్తారో విందాం అనే ఒక జిజ్ఞాస ఉండాలి కదా. ఉండేవాళ్ళు చాలా తక్కువ. అంత ఓర్పు ఎవరికి ఉంటుంది? అంత ఓర్పు ఉండేవాళ్ళు తక్కువ. అలా ఉన్న వాళ్ళకే జ్ఞానం వస్తుంది. అసలు ఆ జిజ్ఞాస పొరలకి కదండి జ్ఞానం వచ్చేది. నిజమా కాదా? మామూలుగా మనమైతే ఏం చేస్తాం, మన ప్రశ్నలు అడిగా మనకు సమాధానాలు చెప్పాడు, ఇంకా ఆయన ఏమడిగితే మనకెందుకులే అని వెళ్ళిపోవచ్చు కదా. పిప్పలాదుడు ఏమన్నా అడుగుతాడా, కూర్చో వెళ్ళవాకని అడగడు ఆయన. కానీ అందరు అక్కడ కూర్చొనే ఉన్నారు. వాళ్ళు 6గురు కలిసి వచ్చారు. 6గురు ప్రశ్నలు పంచుకున్నారు. నేను అడిగే ప్రశ్నలకి కూడా నీకు సమాధానం దొరుకుతుంది, నువ్వు అడిగే ప్రశ్నలకి నీకు సమాధానం దొరుకుతుంది. తెలివిగా చూడండి, ఒక్కొక్కళ్ళు 6 ప్రశ్నలు 5 ప్రశ్నలు అడుగుతున్నారు. మనకు ప్రశ్నలే రావు అడగడానికి, ఏం అడగాలని తెలియదు, ఎలా అడగాలో తెలియదు. ఒక్కొక్కళ్ళు 5 ప్రశ్నలు 6 ప్రశ్నలు అడుగుతున్నారు. అన్నిటికీ సమాధానం చెప్తున్నారు గురువుగారు ఓపిగ్గా కూర్చొని. పిప్పలాద మహర్షి కనుక గురువుగారు సేమ్ గురువుగారు కూర్చున్నారు, చెప్తున్నారు. అథ హ ఏనం. హ ఏనం అంటే తరువాత ఎవరు వచ్చారు? శౌర్యాయణి గార్గ్య పప్రచ్ఛ. శౌర్యాయణి అంటే సూర్యవంశానికి చెందినటువంటి సూర్యుని మనుమడు శౌర్యాయణి. సూర్యస్య వాని మనుమడు శౌర్యాయణి. గార్గ్య 2 పేర్లు అందరికీ, ఒక పేరు గుర్తుంచుకోవడమే కష్టం. అది నోరు తిరగని పేర్లు. శౌర్యాయణి. గార్గ్య అంటే గర్గవంశానికి చెందినటువంటి. గార్గ్య గార్గ్యవంశానికి లేక గర్గవంశ గోత్రుడు, గర్గవంశానికి చెందినటువంటి గార్గ్య శౌర్యాయణి సూర్యుని మనవడు. ఏవం ఈ విధంగా పిప్పలాదుని సమీపించి, పిప్పలాద మహర్షిని మనం సప్లై చేసుకోవాలి. పిప్పలాదం గురుం పప్రచ్ఛ. అక్కడ లేదు పిప్పలాదం గురు అని, మనం చేర్చుకోవాలి బ్రాకెట్లో. పిప్పలాదం గురుం పప్రచ్ఛ. ప్రశ్నించాడు. ఏమని? మొదటి ప్రశ్న. ఇప్పుడు ఈయన కూడా 5 ప్రశ్నలు వేస్తున్నాడు. మొదటి ప్రశ్న, భగవన్, ఓ భగవత్ స్వరూపులైన పిప్పలాద మహర్షి. భగవన్ అంటున్నాడు గురువు గారిని. చూశారా? భగవత్ స్వరూపుడే కదా గురువు అంటే. ఆ భక్తి ఆ శ్రద్ధ ఉన్నప్పుడే ఆ విద్యా దేవత సరస్వతి కూడా అనుగ్రహిస్తుంది, జ్ఞానం వస్తుంది. యస్య దేవే పరాభక్తి యథాదేవే తథా గురౌ. భగవంతుడి మీద ఎటువంటి భక్తి ఉందో, యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ. ఏ విధంగా భగవంతుడి మీద మనకు భక్తి ఉందో ఆ విధంగా గురువు మీద ఉండాలి. యథా దేవే తథా గురౌ. తస్య ఏతే కథితా అర్థాః. వాళ్లకు మాత్రమే, ఎవరికైతే ఆ విధమైనటువంటి భక్తి ఉంటుందో, గురువు అంటే భగవంతుడే అన్న భక్తి ఉంటుందో
వాళ్ళకే గురువు చెప్పే విషయాలన్నీ ఇంకా చెప్పని విషయాలన్నీ కూడా ప్రకాశ్యంతే అన్నారు. వాళ్ళకే వివరంగా తెలుస్తాయట. గురువుగారు చెప్పేవి ఇంకా చెప్పనివి ఏమన్నా ఉంటే అక్కడక్కడ అవి కూడా తెలుస్తాయట, అంత భక్తి ఉన్న వాళ్ళకి అని శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెప్పబడింది. అందుకని ఇక్కడ భగవన్ అని సంబోధన చేస్తున్నారు గురువుగారిని. ఏమిటి ప్రశ్న? ఏతస్మిన్ పురుషే కాని స్వపంతి. ఏతస్మిన్ పురుషే, మానవుడిలో పురుషే అంటే శరీరంలో, ఇక్కడ పురుషే అంటే శరీరంలో, కాని స్వపంతి ఎవరు నిద్రించేది, ఎవరు నిద్రిస్తున్నారు అని. ఎవరు నిద్రిస్తున్నారు, ఏవి నిద్రిస్తున్నాయి అని అర్థం. మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, కాని అస్మిన్ జాగ్రత్త. అస్మిన్ ఈ శరీరంలో, ఈ వ్యక్తిలో, ఈ మనిషిలో, ఈ జీవుడిలో అంటే ఈ శరీరంలో అని అర్థం. కానీ కరణాని జాగ్రత్త, కరణాని అని మనం చేర్చుకోవాలి. ఏ ఏ ఇంద్రియాలు మెలకువతో ఉన్నాయి? జాగ్రత్త అంటే మెలకువతో ఉండడం. అతనిలో మెలుకోని ఉన్నటువంటివేవి నిద్రించేటప్పుడు అని అర్థం. ఏవేవి నిద్రపోతున్నాయి, ఏవేవి మెలుకుతో ఉన్నాయి. కానీ జాగ్రత్త. మూడవ ప్రశ్న, కతర ఏషః ద్వేవాన్ స్వప్నాన్ పశ్యతి. కలలు కనేది ఎవరు? ఆ దేవుడెవరు? దేవుడంటే మనస్సు. ఇక్కడ దేవః అంటే చైతన్యం, చిదాభాసంతో కూడిన మనస్సు అని అర్థం. దేవః, ఏషః దేవః. ఏషః అంటే వీనిలో. కతరః దేవః, ఏ దేవుడు స్వప్నాన్ని, స్వప్నాను కలను పశ్యతి చూస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు, అనుభవిస్తున్నాడు. ఇది మూడవ ప్రశ్న. నాలుగవ ప్రశ్న, కస్య ఏతత్ సుఖం భవతి. కస్య ఎవరికి, కస్యైతత్ అని ఉన్నది మంత్రంలో. కస్య ఏతత్, కస్యైతత్ ఎవరికి ఈ నిద్ర సుఖం కలుగుతున్నది. ఏతత్ అంటే నిద్రాసుఖం, నిద్రాసుఖం కలుగుచున్నది అని అర్థం. ఏతత్ అంటే నిద్రాసుఖం. సుషుప్తి కాలే సకలే వినీలే తమోభిభూత సుఖరూపమేతి. కైవల్యోపనిషత్ 13వ మంత్రంలో చెప్పబడింది. సుషుప్తి కాలే, నిద్రా సమయంలో ఎవరు ఆ సుఖాన్ని తెలుసుకుంటున్నారు, సుఖరూపమేతి అని. నాలుగవ ప్రశ్న. తర్వాత ఐదవ ప్రశ్న, చివరి ప్రశ్న, కస్మిన్ సర్వే సంప్రతిష్ఠాః భవంతి. కస్మిన్ దేనిలో అందరూ అన్నీ లయమవుతున్నాయి. నిద్రా సమయంలో ఈ ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా ఎవరిలో లయమవుతున్నాయి? నిద్రా సమయంలో ఇవన్నీ ఎవరిలో కలిసిపోతున్నాయి, ఎవరిలో లయమవుతున్నాయి అని ప్రశ్న. కనుక ఆత్మతత్వం ఏమిటి? ఎందులో అయితే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తాలన్నీ జరుగుతున్నాయో, తెలుస్తున్నాయో ఆ అక్షర బ్రహ్మాని గురించి ప్రశ్న ముండకోపనిషత్తులో ఆ అక్షర బ్రహ్మ విద్య ఉంది కదా, పరావిద్య గురించి ఇప్పుడు చెప్పాలి ఇక్కడ. ఇది ఈ ప్రశ్నోపనిషత్తు, బ్రాహ్మణోపనిషత్తు, ముండకోపనిషత్తుకి. ప్రశ్నోపనిషత్తులో చెప్పబడినటువంటి ఎత్తదద్రేషం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షుశ్రోత్రం అని చెప్పినటువంటి అక్షరం బ్రహ్మ ఏదైతే ఉందో అది ఇక్కడ చెప్పబడాలి ఇప్పుడు జ్ఞానకాండంలో. ఆ విషయాన్ని తీసుకొస్తున్నారన్నమాట. తర్వాత రెండవ మంత్రం చదువుతాం. వీటన్నిటికీ సమాధానాలు. ఇది ఈ విధంగా అడిగాడు పప్రచ్ఛ. 5 ప్రశ్నలు పిప్పలాద మహర్షిని శిష్యుడు ప్రశ్నించాడు. ఎవరు ఆ శిష్యుడు? గార్గ్య శౌర్యాయని ప్రశ్నించాడు. ఇప్పుడు గురువు గారు నాన్ స్టాప్గా 5 ప్రశ్నలకు సమాధానం చెప్పబోతున్నారు. జాగ్రత్తగా వినాలి మనం. తస్మై సహోవాచ
యథా గార్గ్యమరీచయః అర్కస్యాస్తం గచ్చతః సర్వా ఏతస్మిన్ తేజో మండల ఏకీభవంతి తాః పునః పునః ఉదయతః ప్రచరంతి ఏవం హవై తత్ సర్వం పరే దేవే మనస్యేకీభవంతి తేన తర్హి ఏషః పురుషః న శృణోతి న పశ్యతి న జిఘ్రతి న రసయతే న స్పృశతే నాభివదతే నాదత్తే నానందయతే న విసృజతే నేయాయతే స్వపితీతి ఆచక్షతే స్వపితీతి స్వపితీత్యాచక్షతే స్వపితి ఇతి ఆచక్షతే. అందుకని చిన్నప్పటి నుంచి సంస్కృతం చదువుకోవాలి. సంస్కృతం చదువుతూ మిగతా చదువులు చదువుకుని ఉంటే మనకు ఇవన్నీ కూడా కరతలా మలకం అరచిపండు చేతిలో ఊడ్చిపెట్టినట్లుగా ఉండేది. మనందరం ఇంగ్లీషు చదువులు చదువుకొని వచ్చి రాని భాషలో సగం అది రాక ఇది రాక కష్టపడుతున్నాం మంత్రం చదవడానికి. పదాలు విభజించి తెలుగులో ప్రింటింగ్ అది. ఇంకా సంస్కృతం ఇదేం చదువుతాం, తెలుగులో ప్రింటింగ్కి ఇంత కష్టపడుతుంటే. కనుక మనకు సంస్కృత భాష తప్పనిసరిగా నేర్చుకొని తీరాలి. ఎందుకో తెలుసా, మన శాస్త్రాలన్నీ కూడా సంస్కృత భాషలో ఉన్నాయి. మన శాస్త్రాలన్నీ కూడా సంస్కృత భాషలో ఉన్నాయి. ఇంకా ఇప్పుడే నేర్చుకుంటానులేండి ముసలివాళ్ళం అయిపోయినాం అని చెప్పి అనకూడదు. 30 రోజుల్లో సంస్కృత భాష అనే పుస్తకం దొరుకుతుంది. వెంటనే వెళ్ళి కొనుక్కోండి. లేని వాళ్ళు, సంస్కృతం రాని వాళ్ళు. ఇప్పుడు చదువుకుంటే వస్తుందా అంటారా అన్నారు. వస్తుంది, వచ్చిన వరకే వస్తుంది. వచ్చిన వరకు వస్తుంది, నష్టం ఏంటి? 30 రోజుల్లో సంస్కృత భాష కొని చూడండి, వస్తుంది. ఎందుకు రాదు? కొంచెం కొంచెం వస్తుంది. కొంచెం వచ్చినా చాలు కదా, అది విషయం. సరే, తస్మై సహోవాచ. తస్మై ఆ గార్గ్య ఋషికి, సౌర్యాయనునికి సహా పిప్పలాద మహర్షి హ ఉవాచ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఏమని చెప్తున్నారు? మొదటి ప్రశ్నకి సమాధానం ఏమిటి? మొదటి ప్రశ్న, ఏ విధంగా ఈ యొక్క ఇంద్రియాలన్నీ కూడా ఎవరు, ఆ నిద్రించే వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు కదా. ఎలా నిద్రిస్తున్నాడు అని ప్రశ్నించాడు. మనిషిలో ఏవేవి నిద్రిస్తున్నాయి అని అడిగాడు. దానికి సమాధానంగా ఉదాహరణ చెప్తున్నారు. ముందు ఉదాహరణ చెప్పి తర్వాత దృష్టాంతం చెప్తున్నారు. ఏమని? మరీచయ అంటే సూర్యకిరణాలు. ఎవరి సూర్యకిరణాలు? మీ కిరణాలు కాదు, నా కిరణాలు కాదు. అర్కస్య, అర్క అంటే సూర్యుడు. అర్కాయ నమః, సూర్య నమస్కారంలో ఒక మంత్రం అర్కాయ నమః అంటే సూర్య భగవానుని యొక్క అర్కస్య. ఎక్కడుంది అర్కస్య అని? మంత్రంలో ఉంది. మరీచయోర్ కాస్యాస్తం గచ్చతి అని ఉంది. ఎట్లండి చదువుతారు అసలు? చూసారా ఎంత కష్టమో? మరీచయోహో కకార యకార ఉందా? రాకిందా? ఉన్నది కదా. అర్క్య మధ్యలో ఒక అవగ్రహం ఉందా? యో తర్వాత ఆ అవగ్రహాన్ని అకారంగా మార్చుకోవాలి. మరీచయ కిరణములు ఎవరివి? అర్కస్య, సూర్య భగవానుని యొక్క కిరణములు.
అస్తం గచ్చతః. అస్తం అంటే సూర్యుడు అస్తమించేటప్పుడు సూర్యకిరణాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? సూర్యుడిలోకి వెళ్ళిపోతాయి. ఆయన కిరణాలన్నీ మనం చూస్తూ ఉండంగానే సాయంత్రం చూడండి, ఆ కిరణాలన్నీ కూడా మళ్ళీ అందులో ఆయనలోకి వెళ్ళిపోతాయి. అస్తం గచ్చతః. సర్వా ఏతస్మిన్ తేజోమండల ఏకీభవంతి. అదేవిధంగా సర్వాహ అంటే ఈ కిరణాలన్నీ కూడా ఏ విధంగా సూర్యుడు అస్తమించేటప్పుడు ఆయనలోకే ఏకీభవంతి వెళుతున్నాయో, నదులన్నీ కూడా సముద్రంలోకి వెళుతున్నాయి కదా, నదులన్నీ సముద్రంలోకి కలిసిపోతున్నాయి. అదేవిధంగా సూర్యకిరణాలన్నీ కూడా సూర్యుడిలో మండలంలో కలిసిపోతున్నట్టుగా, సూర్యమండలం అంటే సూర్యగోళకంలో కలిసిపోతున్నట్లుగా, తాహ పురుషాః ఏకీభవంతి అంటే ఆయనలో కలిసిపోతాయి, ఆ పురుషుడిలోనే కలిసిపోతాయి. పంచ జ్ఞానేంద్రియాణి పంచ కర్మేంద్రియాణి మనసు బుద్ధి చిత్త అహంకార అన్నీ కూడా కలిసిపోతాయి. ఎవరన్నా వచ్చి అడిగితే ఆయన ఉన్నాడా అండి ఇంట్లో అంటారు. మీ వారు ఉన్నారండి అన్నారు. ఫలానా సుబ్రహ్మణ్యం గారు ఉన్నారండి అంటే నిద్రపోతున్నారండి అంటారు కదా. నిద్రపోతున్నాడు అని చెప్పడానికి ఏమిటి, నీకు ఎలా తెలుసు నిద్రపోతున్నాడని? ఏముంది, కళ్ళు చూడటం లేదు, చెవులు వినడం లేదు, అది నిద్రపోతున్నాడని చెప్పడానికి లక్షణాలు. ఆ లక్షణాలని చెప్తున్నారు. ఒక వ్యక్తి నిద్రపోతున్నాడంటే ఏమిటి లక్షణం, ఎలా చెప్తావు నిద్రపోతున్నాడని అంటే ఉపనిషత్తు చెప్తున్నది, పిప్పలాద మహర్షి చెప్తున్నాడు. ఏమండి మాకు తెలియదు ఆ సంగతి, పిప్పలాద మహర్షి చెప్పాలి అంటే మనకు తెలుసు, కానీ మనం ఎప్పుడు ఇంతగా ఆలోచించాం కదా. మనకు తెలిసిన విషయాన్ని మనకు బాగా తెలిసేటట్లు చెప్తున్నారు పిప్పలాద మహర్షి. నిద్ర అంటే ఏమిట్రా అన్నాడు. ఎక్కడన్నా ఏ పుస్తకంలో దొరుకుతుందో మనకు నిద్ర గురించి చెప్పేవాళ్ళు? చూడండి చెప్తున్నారు. ఈ ఎలాగైతే ఏకీభవించినాయి అన్నీ ఏకీభవించినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కటి మళ్ళీ విడివిడిగా తెలియదు, అన్నీ కలిసిపోతాయి అందులోనే. పూర్వపక్షి వచ్చి అడుగుతాడు, శంకరాచార్యుల వారి భాష్యంలో రాస్తారు. అడిగాట ఒకతను, ఏమండి ఈ వడ్రంగి వాడు రకరకాల సామాన్లు తెచ్చుకుంటాడు, పనిముట్లన్నీ తెచ్చుకుంటారు కదా, వడ్రంగి వాడు పెద్ద సంచులో తెచ్చుకుంటాడు, తెచ్చుకొని అన్నీ తీసుకొని బయట పెట్టుకుంటాడు. ఆ రంపము, ఆ కత్తి, ఇవన్నీ కూడా ఉలి, ఇవన్నీ కూడా పెట్టుకొని అన్ని పనులు అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు, బ్యాగులో వేస్తాడు. చివరి బ్యాగులో వేస్తే అన్నీ ఒకటైపోతున్నాయా? అవన్నీ ఒకటవుతున్నాయా? ఒకటైపోతే మళ్ళీ రేపొద్దున ఎట్లా పని చేస్తాడు? చేయలేడు కదా. అవన్నీ ఒకటి కావు, అట్లాగే ఉంటాయి కదా. ఇట్లాంటి ప్రశ్న ఏమిటి అని అంటే శంకరాచార్యులు వారు అంటారు, అట్లాంటి ఉదాహరణ తీసుకోవాకు. సముద్రంలో కలిసిపోతే నదులన్నీ గంగా నది యమునా నది అని విడివిడిగా తెలుస్తుందా? మళ్ళీ ఆ నీళ్లు పోయి ఆకాశం నుంచి నదుల్లో పడితే మళ్ళీ గంగా నది ఇట్లా అని తెలుస్తుంది. అట్లాంటి ఉదాహరణ తీసుకోవయ్యా, నీకు ఆ సంచి వడ్రంగి వాడు చెప్పినట్టు సమాధానం, అట్లాంటి ఉదాహరణ తీసుకోకూడదు. చూడండి బుద్ధి ఎట్ట పని చేస్తుందో. జోక్ అన్నమాట. శంకరాచార్యుల వారు ఇట్లాంటివన్నీ రాస్తుంటారు అప్పుడప్పుడు, అడక్కపోయినా కూడా. ఎందుకంటే ఒక్కొక్కసారి అతి తెలివి ఉంటుంది ఒక్కొక్కడికి, అతి తెలివితో కొన్ని ప్రశ్నలు వేస్తుంటారు. అలా వేయకూడదు, ఇక్కడ అలా తెలుసుకోవాలి. తర్వాత ఏకీభవించిన తర్వాత ఏమవుతుంది, తాహ పునః పునః ఉదయతః. ఎప్పుడైతే మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడో పునః పునః తిరిగి మరలా ప్రచరంతి, ఆ కిరణాలన్నీ కూడా మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. అస్తమయం సమయంలో అన్ని సూర్యుల్లో కలిసిపోతాయి. మళ్ళీ ఉదయాన్నే మన కిటికీలో నుంచి మనకు పడతాయి కిరణాలు. ఎట్లా వస్తాయి? మళ్ళీ ఆ సూర్యుడిలో నుంచి బయటకు వస్తాయి. అదేవిధంగా ఈ మనస్సు బుద్ధి చిత్త అహంకారం అన్నీ కూడా, ఇంద్రియాలన్నీ కూడా బయటికి వస్తాయి అన్నమాట. ప్రచరంతి అంటే బయటకు వ్యాపిస్తాయి తిరిగి అని ఉదాహరణ అయిపోయింది. ఇప్పుడు సూర్యుడి కిరణాలు సూర్యుడిలోకి వెళతాయి అస్తమించేటప్పుడు, సూర్యుడి కిరణాలు మళ్ళీ బయటకు వస్తాయి ఉదయించేటప్పుడు. సో అస్తమనం, ఉదయం ఇవన్నీ కూడా సూర్యుడిలో జరుగుతున్నాయి కదా. ఏవం ఈ విధంగా, ఏవం హవై, హవై అంటే తప్పనిసరిగా మన ప్రాచుర్యంగా మనకు తెలిసినటువంటి విషయం. తత్ సర్వం పరే దేవే మనసి ఏకీభవంతి. సర్వం అంటే పంచ జ్ఞానేంద్రియాణి పంచ కర్మేంద్రియాణి అని అర్థం. పంచ జ్ఞానేంద్రియాణి అంటే ఏమిటండి అని అడగండి. మళ్ళీ మీరంతా అడ్వాన్స్డ్ స్టూడెంట్ ఇప్పుడు.
పంచ జ్ఞానేంద్రియాణి అంటే శబ్ద స్పర్శ రూప రసగంధ. పంచకర్మేంద్రియాణి అంటే హస్త పాద ఇవన్నీ, వాక్కు ఇవన్నీ కూడా. సర్వం పరే దేవే చేతనమైన మనస్సులో. పరే అంటే చేతనం కలిగినటువంటి, దేవ అంటే దివ్ ధాతు, ప్రకాశించేటటువంటి చిదాభాస సహితమైన మనస్సులో అని అర్థం. పరే దేవే అంటే చిదాభాస సహిత అంతఃకరణమునందు మనస్సులో. ఏకీభవంతి, నిద్రలో ఇవన్నీ కూడా మనసులోకి వెళ్ళిపోతాయట. మనస్సు ప్రధానం. ప్రతి ఇంద్రియానికి వెనకాల మనస్సు ఉంటుంది. మనస్సు కనుక లేకపోతే ప్రతి ఇంద్రియానికి వెనకాల అది మనం చూస్తున్నా కూడా ఒక్కొక్కసారి చూడం. ఎందుకు చూడం? మనస్సు లేదు వెనకాల. అందుకని మన ముందు ఎవరు వెళ్ళింది కూడా మనకు తెలియదు. ఏమిట్రా ఎక్కడున్నావు అంటాం. ఒక్కోసారి చెయ్యి చూపిస్తే వాడు ఏ లోకంలోనో ఉంటాడు. మనసు ఎక్కడో ఉండని, కళ్ళు మాత్రం మనల్ని చూస్తుంటాయి కానీ గ్రహించడు. రిజిస్టర్ కాదనమాట. అందుకని మన వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు మనం రిజిస్టర్ కాదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటే మనస్సు లేకుండా విన్నాం మొదట. అది చెప్పావా, ఓహో భార్య చెప్తూ ఉంటుంది, భర్త గ్రహించాడు. అది నేను ఒక్కసారి చెప్తే మీకు అర్థం కాదా, వినపడదా అంటే ఎక్కడో ఉందే మనస్సు అంటుంటాం. భార్య కూడా అంటుంది. కారణం ఏమిటంటే ప్రతి ఇంద్రియానికి వెనక మనస్సు ఉంటేనే ఆ ఇంద్రియం పనిచేస్తుంది. కనుక ఇవన్నీ కూడా నిద్రలో ఏమైనాయి? మనస్సులో కలిసిపోయినాయి. ఏకీభవంతి, మనసి ఏకీభవంతి, మనస్యేకీభవంతి. ఏకీభవంతి అంటే ఒకటి అవ్వడం ఎక్కడా మనస్సులో. తర్వాత ఏంటి? తేన, అందుచేత, తర్హి, అప్పుడు ఏమవుతుంది? మనసులోకి వెళ్ళడం వలన మేలుకోగానే ఏమవుతుంది? మనసులో నుంచి ఇవన్నీ బయటికి వస్తాయి. ఏషః పురుషః. ఇప్పుడు నిద్రపోయినాడండి, ఇంకా బయటికి రాలే, నిద్రపోయినాడు. నిద్రపోయినప్పుడు ఎక్కడికి పోయినాడట? ఎక్కడికి పోలేదు, వినటం. న శృణోతి, ఏమీ వినడం లేదు. న శృణోతి, న పశ్యతి. ఎందుకంటే చక్షురింద్రియం మనసులో ఏకీభవం అయిపోయింది. కళ్ళు చూడడం లేదు, చెవులు వినడం లేదు, కళ్ళు చూడడం లేదు. న జిఘ్రతి, ముక్కు పుట రంధ్రాలు వాసన చూడటం లేదు, వాసన చూడడం లేదు. న రసయతే, నాలుక ఏ రుచిని తెలుసుకోవడం లేదు. న స్పృశతే, ఈ స్పర్శ ఇంద్రియము దేన్ని స్పర్శని తెలుసుకోవడం లేదు. ఒంటి మీద పాము పోతున్నా కూడా తెలియదు. న స్పర్శతే, నా అభివదతే. ఇంతవరకు జ్ఞాన ఇంద్రియాలు అయిపోయినాయి. న స్పృశతే వరకు జ్ఞాన ఇంద్రియాలు అయిపోయినాయి. నా అభివదతే నుంచి కర్మ ఇంద్రియాలు. ఏమీ మాట్లాడాడు, నిద్రపోతున్నాడు కదా, ఏమీ మాట్లాడు, మాట పలుకు లేకుండా ఆహా ఆనందంగా ఉంటాడు. నా అభివదతే. నా దత్తే, ఏమీ తీసుకోవడం లేదు చేతులతో. కర్మ ఇంద్రియం, చేతులు కర్మ ఇంద్రియం కదా, ఏమీ తీసుకోవడం లేదు చేతులతో. చేతులు ఎట్లా ఉంది? తోటకూర కాడల్లాగా వేళ్లాడుతూ ఉన్నాయి. మంచం మీద పడుకున్నాడు అక్కడే. ఇంకంతే. అవి ఏమి మనం ఇట్లా ఎత్తి చూడండి, చెయ్యి కింద పడుతుంది. నా ఆదత్తే, ఎవరిని తీసుకోండి పట్టుకోండి అంటే పట్టుకోవడమే హాయిగా నిద్రపోతున్నాడు. నా ఆదత్తే, కర్మ ఇంద్రియం అనేటువంటి చెయ్యి ఏం చేయడం లేదు. నానందయతే, ఎటువంటి ఉపస్థేంద్రియం కూడా పనిచేయడం లేదు. స్త్రీ పురుష సంభోగ, ఎటువంటి ఆనందము లేదు మనిషికి. ఏ ఆనందము లేదు అక్కడ. అంటే ఈ ఇంద్రియాల వలన వచ్చేటటువంటి ఆనందమే లేదు. నా ఆనందయతే, నానందయతే. ఏ సుఖము అక్కడ, ఏ భోగము ఉపస్థేంద్రియంతో కూడినటువంటి స్త్రీ పురుష సంయోగ మైథున భోగము, ఆనందం లేదు. నా విసృజతే, ఈ మల ఇవి కూడా పనిచేయడం లేదు. అపాన వాయువు అది కూడా పనిచేయడం లేదు. మలమూత్రాలు కూడా విసర్జనం లేదు, ఏమీ లేదు. న విసృజతే, న ఈయాయతే, నేయాయతే అని ఉంది. దాన్ని ఎట్లా విభజించాలంటే న ఈయాయతే, న ఈయాయతే, కదలడం లేదు, కదలిక లేదు. అంటే కాళ్ళు కూడా పని చేయడం లేదు, నడవడం లేదు. ఇది నిద్రపోతున్నాడంటే లక్షణం అండి. ఎప్పుడు కళ్ళు చూడవో, చెవులు వినవో, ముక్కులు వాసన చూడవో, చేతులు ఏమి పట్టుకోవో, స్పర్శ తెలియదో, మాట్లాడడో, అప్పుడు నిద్రపోతున్నట్లు లెక్క.
అది చూసే కదా నువ్వు ఆయన నిద్రపోతున్నాడని చెప్తున్నావు. మా వారు నిద్రపోతున్నారని అంటే ఏమిటి? మాట్లాడటం లేదు, చూడటం లేదు, వినడం లేదు, ఏం పని చేయడం లేదు కాబట్టి నిద్రపోతున్నారని అర్థం. అవన్నీ మనసులో అయిపోయినాయి. మనసు రెస్ట్ తీసుకుంటుంది, మనసుకి అక్కర్లేదు. మనసుకు మళ్ళీ కావాలన్నప్పుడు అందరినీ లేపుతుంది, కానీ పని చేయండి అని. అది ఈ ఆయతే స్వపితి ఇది నిద్రపోతున్నాడు అని ఆచక్షతే చెప్తారు. ఈ వ్యక్తి నిద్రపోతున్నాడు అని చెప్తాం మనం. ఆచక్షతే నిద్రిస్తున్నాడు అని మనం చెబుతారు అని అర్థం. నిద్రిస్తున్నాడండి, నిద్రపోతున్నాడండి. ఏమిటమ్మా నిద్రపోవడం అంటే? ఏమీ లేదు, పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఏమీ పని చేయకుండా ఉండడమే నిద్రపోవడం. నిద్ర అంటే ఏమిటి అంటే ప్రశ్న వేస్తే సమాధానం రాయాలి. ఎక్కడైతే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పనిచేయకుండా ఉంటాయో, మనసులో లీనమైపోతాయో సూర్యకిరణాల వలె, అదేవిధంగా వ్యక్తి కనుక ఉంటే నిద్రపోతున్నట్లు లెక్క. ఎక్కడండి ఆన్సర్ ఉందంటే ప్రశ్నోపనిషత్తులో 4వ ప్రశ్నకి పిప్పలాద మహర్షి సమాధానం అని చెప్పి తెలుసుకోవాలి. బాగుందా? అది తర్వాత 3వ మంత్రం చదువుతాం. ప్రాణాగ్నయః ఏవైతస్మిన్ పురే జాగ్రతి గార్హపత్యః హవా ఏషః అపానః వ్యానః అన్వాహార్య పచనః యద్గార్హపత్యాత్ ప్రణీయతే ప్రణయనాద్ ఆహవనీయః ప్రాణః ప్రణయనాద్ ఆహవనీయః ప్రాణః. దీర్ఘం అక్కర్లేదు. ప్రణయనాత్ ఆహవనీయః ప్రాణః. కరెక్షన్ ఒక్కొక్కసారి ముందు చెప్పకుండా చదువుతాను అనుకోండి, మర్చిపోయి చదివాలి. నేను చదివినట్టు చదవండి. ఒకవేళ నేను పొరపాటు అయితే నేను కరెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఎవరు నిద్రించరు అని అన్నారు. 2వ ప్రశ్న చూడండి. కా అస్మిన్ జాగ్రతి, కాని అస్మిన్ జాగ్రతి. ఏ కరణాలు ఏవి మెలకువతో ఉన్నాయి, ఎవరు నిద్రిస్తున్నారు అన్నారు. దానికి ఉదాహరణ చెప్పేశారు. చెప్పి ఎవరు నిద్రిస్తున్నారు అంటే ఈ ఇంద్రియాలన్నీ కూడా మనసులో ఏకీభవం అయిపోతే నిద్రపోతున్నట్లు లెక్క. అయితే ఎవరెవరు మెలుకుతూ ఉంటారో చెప్తారా నాకన్నాడు. ఎవరెవరు మెలుకుతూ ఉంటారంటే పంచప్రాణాలు మెలకువతో ఉంటాయి అంటున్నారు. చూడండి, పంచప్రాణాలు 24 గంటలు పనిచేస్తుంటాయి కదా, 24 అవర్స్. వాటికి రెస్ట్ ఉండదు కదా, వాళ్ళందరూ పనిచేస్తుంటారు నాయన అని చెప్తున్నారు. చూడండి, ప్రాణాగ్నయ ఇక్కడ అగ్నులతో పోల్చారు ఈ ప్రాణాలను. గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని. అన్వాహార్య పచన అంటే దక్షిణాగ్ని, వీటితో పోల్చారు. గార్హపత్య అగ్ని ఏవ ఏతస్మిన్ పురే జాగ్రత్త. ప్రాణాగ్నయ అంటే ప్రాణములు, పంచప్రాణములనే అగ్నులు అగ్నితో సమానంగా పోల్చారు. పంచప్రాణములనే ఈ 5 అగ్నులు త్రేతాగ్ని, 5 కాదు త్రేతాగ్ని అని తీసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే గార్హపత్యాగ్ని ఒకటి, ఆహవనీయాగ్ని ఒకటి, దక్షిణాగ్ని ఒకటి, లేక అన్వాహార్య అగ్ని అంటాం. ఈ 3 అగ్నులు కలిపి త్రేతాగ్ని. ఈ త్రేతాగ్ని ఏమిటి అంటే ఇక్కడ చెప్పేది అపాన ప్రాణ, ముఖ్య ప్రాణ, సమాన ప్రాణ, త్రేతాగ్నులతో పోలుస్తున్నారన్నమాట ఇక్కడ. ప్రాణాగ్నయ ఏవ తస్మిన్ పురే జాగ్రత్త. ఈ 3 అగ్నులే ఈ శరీరంలో మెలకువతో ఉంటాయి అన్నారు. మిగతా 2 అగ్నులు తర్వాత చెప్తారు. ఏతస్మిన్ పురే ఈ శరీరంలో జాగ్రత్త. ఏమిటి అగ్నులు అంటే గార్హపత్య వా ఏష అపాన. అపాన అంటే ఉచ్ఛ్వాస. ఇక్కడ అపాన అంటే గాలి తీసుకోవడం. గాలి తీసుకోవడం అనే దాన్ని గార్హపత్యాగ్నితో పోల్చారు.
గార్హపత్యాగ్ని ఏమిటండి, అపాన ప్రాణం అంటే మాకు అర్థమైపోయింది కదా, గాలి తీసుకోవడం అంటే మాకు అర్థమైంది, అది చెప్తే పోతుంది కదా, గార్హపత్యాగ్ని ఎందుకంటే దానికి కొంత ఆ అగ్నిని ఉపయోగిస్తాం కదా. గార్హపత్యాగ్ని అంటే ఏమిటో తెలుసుకోవాలి మొదట మనం. గృహస్థుడైనప్పుడు సమిధాధానం చేస్తారు, అగ్నిని పుట్టి జ్వలింపజేస్తారు. మంత్రాలు చదివి మ్యాచ్ బాక్స్తో కాదు, లైటర్తో కాకుండా ఈ యొక్క అరణి తీసుకొచ్చి మథనం చేసి అగ్నిని పుట్టించి దాని నుంచి సమిధాధానం చేస్తే ఆ సమిత్తులు వెలుగుతూ ఉంటే ఆ వెలుగుతూ ఉన్నటువంటి దాన్ని గార్హపత్యాగ్ని అంటాడు. గృహస్థుడు చేస్తాడు. ఈ గార్హపత్యాగ్ని ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. 2 సార్లు మాత్రమే దీన్ని వదిలిపెడతారు. సన్యాసం తీసుకున్నప్పుడు ఆ గార్హపత్యాగ్నిని వదిలిపెట్టేస్తారు. సన్యాసం తీసుకున్న తర్వాత సన్యాసిని ఆ అగ్నితో దహనం చేయకూడదు. సన్యాసం తీసుకున్న వాళ్ళని భూమిలో పాతి పెడతారు కానీ దహనం చేయకూడదు. ఎందుకంటే అగ్ని లేదు కదా, నిరగ్ని కదా సన్యాసి. అగ్నిని వదిలిపెడతారు కదా, నిరగ్ని కనుక సన్యాసికి అర్హత ఉన్నది అందులో. అదేవిధంగా ఆ గార్హపత్యాగ్నిని మరణించినప్పుడు అంత్యేష్టి సమయంలో ఈ చితి మీద పెడతారు శరీరాన్ని. ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని పెట్టినప్పుడు అతను చేసినటువంటి ఆ గార్హపత్యాగ్ని ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఈ శరీరాన్ని దహనం చేస్తారు అంత్యేష్టిలో. అంతటితో ఆ గార్హపత్యాగ్ని అయిపోతుంది అతనికి. ఈ 2 సమయాల్లోనే గార్హపత్యాగ్ని కొలాప్స్ అంటారు. మరణ సమయము కాకుండా సన్యాసము కాకుండా మామూలుగా ఉన్నప్పుడు ఆ గార్హపత్యాగ్ని పోయిందనుకోండి, ఏదో కారణం చేత చేయలేకపోయినాడు, అది వెలగడం లేదు, ఆరిపోయిందనుకోండి, ప్రాయశ్చిత్తం చేసి దానికి ప్రాయశ్చిత్తం చేసి పక్కన మరి ఇంకొక గృహస్థుని దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఉంటే గార్హపత్యాగ్నిని కొంచెం తెచ్చుకోవాలి. అది ఒక నియమం. దీన్ని గార్హపత్యాగ్ని అంటారు. ఎందుకంటే గృహపతి గార్హ అగ్ని అని అర్థం. గృహపతి గార్హపత్యాగ్ని అంటే గృహపతి అగ్ని గార్హపత్యాగ్ని. వచ్చే వారం చూస్తాం మిగతావి. ఆహవని అగ్ని అంటే ఏమిటి, అన్వాహార అగ్ని అంటే ఏమిటి, దాన్ని ఎట్లా ప్రాణానికి పోలుస్తామనేది చెప్తారు వివరంగా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.